వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. నమస్తే అండి. ఇప్పుడు నేను క్యారెట్ పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒక బాండీ తీసుకొని పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లి అట్లాగే 2 ఎండుమిర్చి వేసుకొని చిటపట్లాడించాలన్నమాట. అట్లాగే తాలింపు గింజలు ఉంటాయి కదా, అవి నేను ఎప్పుడు కలిపి ఉంచుకుంటాను, మిక్స్ చేసి అదొక స్పూన్ వేసేస్తాను. అట్లాగే కరివేపాకుతో చిటపట్లాడిచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించి క్యారెట్ వేసేయాలి. ముందు క్యారెట్లు వేస్తేనే కొంచెం బాగా వేగుతాయి, ఎందుకంటే హార్డ్గా ఉంటాయి కదా. ముందు దాన్ని కాస్త 2-3 నిమిషాలు వేయించి మూత పెట్టేస్తే అవి వేగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత మూత తీసేసి వేగగానే పొటాటోస్ కూడా వేసేసుకోవాలి. పొటాటోస్ 2 కలిపి సమానంగా వేయించేసుకోవటమే. మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుతూ తీస్తూ వేయించాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు, మీడియం టు లో పెట్టుకుంటూ చూస్తూ బాగా వేయించాలన్నమాట. అవి వేగిపోగానే మళ్ళీ బాగా వేగినప్పుడే కొంచెం పసుపు, 1 స్పూన్ కారము, అట్లాగే 1 స్పూను ధనియాల పొడి వేసేసామన్నమాట. వేసేసి వాటిని కలిపేసి మూత పెట్టేశారంటే కాసేపటికి బాగా వేగుతాయి అన్నమాట. వేగినాక మళ్ళీ మూత తీసి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాం. ఒక 2 స్పూన్లు ఉప్పు వేసాను, కావలసినంత వేసుకోవచ్చు. అట్లాగే కొంచెం లైట్గా పొడి పొడిలాడటానికి కార్న్ఫ్లోర్ వేసాను అనమాట. అట్లాగే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది పొడి పొడిలాడుతూ. నేను తాలింపు ఇట్లా పొడి పొడిగా చేసే ఫ్రైస్కే వేస్తాను, క్రిస్పీ ఫ్రైస్కి అయితే తాలింపు వేయను. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని భోజనంలో చపాతీల్లో తినేసారంటే యమ్మీ యమ్మీ అంటూ ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకి రోల్ చేసి చపాతీలో ఇస్తే స్వీట్గా ఉంటుంది కనుక బాగా తినేస్తారు. సో భోజనంలో రెడీ. ఈరోజు నా భోజనంలో అయితే ఈ క్యారెట్ ఫ్రై పెట్టుకొని పొన్నగంటి కూర, అట్లాగే మజ్జిగ, ఆవకాయతో లాగించేసాను.